Time may weave its stories in destinies unknown, but my feelings for you stand unwavering, like seeds that have been sown in a world of endless use, a name that shines so bright. Megama. అరే సంజు ఓర్ బోడా లేరా ఇంకా ఫ్యాన్ వేసుకోమన్నాడు చక్కగా. ఏంది మామ పొద్దున్నే? ఏంటిదిరా పొద్దున్న 10 అవుతుందిరా, ఇంకా నీకు పొద్దున్నేనారా? గుడివా అని చెప్పినా కదా. ఒక 10 నిమిషాలు రెడీ అవుతా. 10 నిమిషాలు 10 నిమిషాలు ఫోన్ చేస్తే ఎందుకు కడి చేస్తాను నువ్వు? అలారం అనుకుని ఆఫ్ చేసిన. ఎందుకు చెయ్యవు? ఏదో పొద్దున్నే లేచి పీకే పని ఉన్నట్టు 5-6 సార్లు అలారం పెట్టుకుంటావు అని లేవవు. నైట్ అంతా సినిమాలు చూసుడు, పొద్దున్న దాకా వండు. చదువు లేదు ఏం లేదు. చదువుకుంటే ఏంది నేను కవిత రాసిస్తే కానీ నీకు పిల్లవాళ్ళే కానీ ఏమో నీ పిల్ల దగ్గర పోవడం కూడా బండి లేదు. కానీ రోజు ఏమన్నా పెట్రోల్ పోయించినట్టు. ఒక 10 నిమిషాలు ఆగరాదు. పోతుందా రెడీ రాబో. హలో అత్తన్నారా? ఇగో నేను కాదురా, ఈ సంజయ్ లేడీ చేసిండు. అదే 10 నిమిషాలు అత్తాను. ఏమైంది మామ? అత్త ఏమంటాను? అత్త ఘోరంగా ఫీల్ అవుతుంది అల్లుడు లేట్ అయిందని. ఏందో అల్లుడు, ఈ అమ్మాయిలు పడేదాకా ఒక బాధ, పడే తర్వాత ఇంకో బాధ. ఇదేదో నాకైతే అర్థమైతే లేదు. సరే కానీ మరి నువ్వు ఇట్లా ఉంటావు సింగిల్గా, నువ్వు ఎవరు లవ్ చేయవా ఏంటి మరి సంగతి? మనకి ఇవ్వండి ఎందుకు చేస్తావు? అంత తలకాయ నొప్పి. అయినా నాకెవరు పడతారు చెప్పు? నాకేమన్నా చదువు వస్తుందా? పని ఉన్నదా? అన్నం ఉన్నదా? ఎందుకు అల్లుడు ఇట్లా మాట్లాడతావు? ఇప్పుడు నువ్వు రాసిచ్చిన కవితతోనే కదా నాకు అత్త సెట్ అయింది. ఆ పచ్చదానికి నువ్వు కొటేషన్స్ రాసిస్తే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ముగ్గురిని పటాయించాడు. మరి నువ్వెప్పుడు పటాయిస్తావు చెప్పు? నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ నింపగలలేకపోతే ఎందుకు అల్లుడు ఇట్లా మాట్లాడతావు? నీకు మరి ఏ అమ్మాయి నచ్చలేదా? చూసిన మామ, కానీ అంతా అనిపించలేదు. ఎట్లా అవుతుందో సరే నేను చూడనా, కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు మాత్రం నాకు పర్టికులర్గా ఒక ఫీల్ ఉంది. చూసినప్పుడు మాత్రం గుండెలో ఒక ఫీల్ రావాలి, ఒక వైబ్రేషన్స్ వచ్చిన ఫీల్ రావాలి. అప్పుడు తనను చూసినప్పుడు తన కోసం ఏమైనా చేయాలనిపించాలి. అప్పుడు తన కోసం ఎన్ని వేల కవితలైనా రాదు. ఇది కూడా కవిత చెప్తాను అల్లుడు నువ్వు సూపర్. సరే నేను కూడా తప్ప నువ్వు ఎవరు లవ్ చేయవా? సరే పోనీ అత్త మరి నేనేది తిడుతుంది, మళ్ళీ ఫోన్ చేస్తుంది పా ఇప్పుడు పోనీ. ఏమైంది అల్లుడు? రావు అర్థం కలిసి వద్దాం. నువ్వు పోయిరాపో మామ, అతను అడిగినట్టు చెప్పు. రావా? నేనా? నువ్వు? సరే మరి నీ ఇష్టం, నేను పోయేద్దా. నేనే ఉండిపో. అల్లుడు ఆమె పేరు సీత.
అల్లుడు మొత్తం ఇన్స్టాలో రీల్స్ ఘోరంగా చెప్తానుగా. నేనేం చెప్తాను ఇదేంది దాని ఇది వేరే ఉన్నాయా ఊపుతానా అల్లుడు? అయ్యో సిగ్గు. ఏది మొత్తం సీత కోసమేనా? ఇక అంతే అనుకో. అవునా? మరి ఏడు దాకా వచ్చింది అల్లుడు మీ ప్రేమ సంగతి? చెప్పనే లేదు. ఏం లేదు మామ, ప్రైవేట్ అకౌంట్ ఆమెది ఫాలో కొట్టినా, యాక్సెప్ట్ చేసింది కానీ రిటర్న్ ఫాలో అవుతలేదు. ఇది కూడా తెలుసా, ఆమె కోసం స్టోరీలో ఆమె పెట్టిన స్టోరీలో క్యాప్షన్స్ ఉంటాయి కదా, అవి నేనే పెడతాను మళ్ళీ రిటర్న్లో కాపీ చేసి. ఇక్కడ నన్ను చూస్తే మళ్ళీ రిప్లై ఇస్తుందని. అవునా? ఆయన కూడా రిప్లై ఇస్తలేదు. రీల్స్ కూడా చేస్తాను, చూస్తలేదు. అయ్యో మరి ఎట్లా అల్లుడు? కానీ ఆమె కోసం పాట రాసింది, ఆ పాటతో ప్రపోజ్ చేద్దాం అనుకుంటాను. నువ్వు పాట రాసినావు? డైరెక్ట్గా చెప్దామంటే భయం అవుతుంది, అందుకని పాటతో ప్రపోజ్ చేద్దాం. అద్దాల్లుడు లైట్ తీసుకో. ఎందుకు మామ? ఆ అమ్మాయికి ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉన్నావు అనుకో, అలా నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఇంకా అవసరమా? తట్టుకోలేవా బాధని? ఏ గయన్నా ఏం లేవు మామ. చెప్తే అర్థమవుతలే అల్లు నీకు. అద్దంటే లైట్ తీసుకో. ఏం కాదు, ఒకసారి ఆ బాధ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా. అయినా నేను ఎందుకు సీరియస్ తీసుకుంటా చెప్పు? నువ్వెంత చెప్పినా మారవు, నీ ఇష్టం. తర్వాత మనం బాధనే మిగులుతుంది. నీకు అయితే అర్థమైందా? ఏమో చూద్దాంది. మామ గిటార్ కొనడానికి పైసలు కావాలి. గిటారా? నా దగ్గరంత పైసలు లేవు. స్కాలర్షిప్ చిన్న పని ఉన్నారా? ఒక వీడియోనా? నువ్వా? నీకు ఇవన్నీ సెట్ కానీ పని చేసుకో ఫస్ట్. అరే అట్లా అనకురా, ఒక మంచి పాట ఉన్నదా, వీడియో తీద్దాం. నీకు కూడా మంచి పేరు వస్తుంది. నాకా? నీతో చెప్తే నా ఇజ్జత్ పోతుంది. నీతో నీ అన్నీ కలవేరా. అరే నువ్వు మంచి వీడియోగ్రాఫర్ అని నీ దగ్గరికి వచ్చిన దోస్తుకి వెళ్ళిపోయావా? నువ్వు నీతో చెప్తే నా ఇజ్జత్ పోతుంది. అట్లా ఎందుకు అంటావురా? అరే మామ ప్లీజ్ వెళ్ళిపోయారా. నేను చెప్తారా అయితే లేరా? అరే అట్లా కాదురా, నాకు పెద్ద అవసరం ఉన్నదిరా దీంతో. సరే అవసరం అంటానాగా. వేరే వాళ్ళకి మాత్రం 10,000కి ఇస్తా రెంటు, నువ్వు వాటి 5,000కి ఇస్తానా? అరే మరీ 5,000 ఏంటా? ఫ్రెండ్ దానికి ఇట్లా ఇస్తావారా? నీకు కావన్నా వద్దా? 5,000కి ఇస్తాను. ఇంకోటి చెప్పేది నువ్వు, నేను మాత్రం రాను. కెమెరా జాగ్రత్త, ఓకేనా? ఎట్లనో స్కాలర్షిప్తో గిటార్ కొన్నా. ఈ మొబైల్లోనే వీడియో రికార్డ్ చేస్తే అంతులేని రంగుల లోకంలో అద్భుతం మేఘమా వచ్చావే ఎదురుగా వెలుగులా. నువ్వు ఎదురు వస్తే గుండెల్లో మోగినే మెలోడీ. సీతకోక చిలుకై నా చుట్టూ తిరిగి నాలా నీ కూడా ఉందా అసలిది ఏం మాయో. నా కలల రాకుమారి నువ్వు
ప్రేమ మాయో ప్రతిక్షణం మురిసిపోనా నిన్నే తొంగి తొంగి చూస్తూ నా కోసం పుట్టావని ఎంతగానో మురిసిపోతూ మేఘమా నా ప్రేమ నా మదిలో కొలిచే దైవమా నా ఊహల ప్రవహించేవో నదివా నీ నవ్వే నా ఎదలో దించే థండర్ స్టార్మే నీతో నేను తేలిపోతున్నా ఒక బటర్ఫ్లైలా చీరకట్టులో కట్టిపడేసేనే నీ అందమే ఆ నిమిషమే నీతో ప్రేమలోననే పడిపోయానులే రోజు రోజుకి ఆ దృశ్యమే మెదులుతుంది నాలో కథ ఇంకా చాలా ఉందే బాపు గీసిన బొమ్మవు నర్తించే నెమలి నువ్వా నేను వర్షమల్లె రానా వేల పాటలైన రాస్తా నింగిలో నీ పేరు గీస్తా వికసించే కలువ పువ్వా నిన్ను కల్లార కొలుచుకుంటా నా మనసులోనే దాస్తా నాలో రగులుతున్న ఆశ మేఘమా Megama, you my inspiration. You are my guiding light. Through the twists and turns, you make me feel everything right. Megama, oh Megama, Megama, oh, Megama. Na prema na madilo koliche daivama. నా ఊహల ప్రవహించేవో నదివా నీ నవ్వే నా ఎదలో దించే థండర్ స్టార్మే నీతో నేను తేలిపోతున్నా ఒక బటర్ఫ్లైలా ఏంది సంజు ఇంత బాగా చేసినావు నువ్వే చేసినావా అరే ఏంది సంజు నీ టాలెంట్ లేదు అన్నావు ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని అంత ఎందుకు వేస్ట్ చేసుకున్నావు చెప్పు ఎప్పుడు నీది నువ్వు తక్కువ అంచనా వేసుకుంటావు చూసినావు ఇంత బాగా చేసినావు ఇగో ఈ టాలెంట్ ఇట్లనే వేస్ట్ చేసుకోకు నువ్వు మన ఊర్లో ఒక వర్షిత్ అనే డైరెక్టర్ ఉన్నాడు ఆయన వెళ్ళి నువ్వు కలువు ఆయన ఛానల్ అప్లోడ్ చేసిన అనుకో పెద్ద ఛానల్ మన సీత కూడా ఆయన ఒక సబ్స్క్రైబరే ఒకవేళ ఈ వీడియో ఆమె చూసిందనుకో అంటే నీ ప్రేమ తెలిసే అవకాశం ఉంది ఇదంతా సీత కోసమే కదా రాసింది అయితే అదే ఇల్లల్లుడు ఆయన ఒకసారి కలిసిరా నువ్వు సరేనా పో బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో నేను మీ సబ్స్క్రైబర్ని బ్రో ఈ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నీ చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ అట్లే కొంచెం సపోర్ట్ ఒక చిన్న హెల్ప్ బ్రో హెల్పా చెప్పు ఏంటిదో నేను ఒక వీడియో సాంగ్ చేశాను ఒకసారి చూస్తారా ప్లీజ్ అబ్బా టైం లేదు అబ్బా ఏమనుకో కొంచెం స్క్రిప్ట్ రాసుకుంటున్నా బిజీ జస్ట్ 3 minutes బ్రో ఒక్కసారి చూడండి కొంచెం బిజీ అబ్బా తర్వాత రా అట్లా అనకండి బ్రో ఒక్కసారి చూడండి ప్లీజ్ ఎలా ఉంది బ్రో నువ్వే తీసినావా అదొక క్లారిటీ లేదు ఏం లేదు అది ఎట్లున్నది బ్రో నేను ఒక్కనే చాలా కష్టపడి చేసిన బ్రో మొత్తం ఫోన్లో చేసుకున్నా బ్రో మ్యూజిక్కి అంతా ఎవరు సపోర్ట్కి కూడా రాదు స్టార్టింగ్లో అట్లనే ఉంటుంది అబ్బా సపోర్ట్ ఉంటుంది తీర్థ అంటే అలవాటు అవుతుంది ఏంగా ట్రై చేసుకో అట్లా కాదు బ్రో మీ ఛానల్లో పెడదాం అనుకుంటున్నాం బ్రో ప్లీజ్ బ్రో ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా ఛానల్ ఎందుకు నీకు ఛానల్ పెట్టుకోవచ్చు కదా నువ్వు కూడా ఒకటి అట్లా అనకండి బ్రో చాలా ఇంపార్టెంట్ బ్రో లవ్ మ్యాటర్ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని రాసిన అమ్మాయి మీ సబ్స్క్రైబర్ అంటే పెడితే చూస్తా అని చెప్పి లవ్వా
నీకు లవ్ ఏందా? నీ ముఖం ఎట్లున్నది? ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఆ ఎంటికలు ఏంది, నీ అవతారం ఏంది? ఆమె నీకు ఎట్లా ఓకే చెప్పది? అట్లా అనకండి బ్రో, ఒక్క ఛాన్స్ ఇవ్వండి బ్రో ప్లీజ్. మీ ఛానల్లో పెడితే అమ్మాయి చూస్తే బ్రో ప్లీజ్. ఛానలా? నా ఛానల్ పెట్టలేదా? ఒక క్లారిటీ లేదు, ఏం లేదు. అయినా నా ఛానల్ పెడితే వ్యూసే రావు, ఉన్న సబ్స్క్రైబర్లు పోతారు. నేను కష్టపడి తెచ్చుకున్న సబ్స్క్రైబర్లని సెట్ కదా బా నీకు నాకు? ప్లీజ్ బ్రో ఒక్కసారి బ్రో, ఒక్క ఛాన్స్ ఇవ్వండి బ్రో. అరే ఎవరైనా మీదికి పంపించింది చెప్తే అర్థమవుతలేదు దీనికి. బ్రో ఒక్క చూస్తే చదువుకున్నావు లెక్కున్నావు, నీకు వీడియోలు ఇవన్నీ ఎందుకు? అయినా పని చేసుకోవచ్చు కానీ ముఖానికి. అయినా ఎంతసేపు మాటలతో చెప్పినా ఇప్పుడు దేంతో చెప్తా నాకే తెలియదు. కొంచెం అర్థం చేసుకొని, నాకు కూడా చాలా పని ఉన్నది. మామ చెప్పినా యాక్టింగ్ రాకుంటే ఏందిరా? తీసుకురా, నేను నేర్పిస్తా. రాకుంటే ఏమన్నా యాక్టింగ్ చేపిద్దాం. నేర్పిద్దాం. సరే చేపిద్దా. సరే సంజు గిడ కూర్చున్నావు, మీద పని ఏమైంది? తీసుకుంటా అన్నాడా? ఏం లే మామ, నేనే అద్దనుకుంటాను. అయినా నా ఏదో మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ మంచిగా ఉంటుందని చెప్పు. నా దగ్గర టాలెంట్ ఉన్నదని నువ్వు అనుడు, నేనేం ఆలోచించకుండా నా దగ్గరకు పోకట. నిజంగా నేను పనికిరాని ఎదవని మామ, నువ్వు అనుడు నేను పోకట. చాలా గ్రేట్ కదా. ఏమన్నా అన్నాడా? నిజం చెప్పు మామ, ఆ పాట నీకు కూడా నచ్చలేదు కదా? అయినా మనోడేలే, మళ్ళీ బాగోలేదని చెప్తే ఫీల్ అవుతాడని చెప్పి మంచిగా ఉందని చెప్పి. నిజం చెప్పు మామ, ఏమనుకోను. అట్లా ఎందుకు అనుకుంటున్నావు సంజు? నువ్వు ఫస్ట్ టైం చేసినావు, అలాంటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అయినా కూడా నువ్వు బెస్ట్ ఇచ్చినావు కదా, దానికి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? అయినా పట్టించుకోకు. వాడు నన్ను తిట్టినందుకు బాధలేదు మామ, కానీ ఒక మాట అన్నాడు, ఆ అమ్మాయి నా పాట వింటే పారిపోతా అని అన్నాడు. అది నిజమే అనిపిస్తుంది. ఏమట్లా ఉండదురా సంజు? ఎందుకంటే నేను అంత నిబ్బగానిలాగా రాసిన కదా, అట్లా ఉంటుంది. అరే నువ్వు అట్లా బాధపడకురా. నువ్వు ఒకసారి అమ్మాయికి డైరెక్ట్గా ప్రపోజ్ చేసి చూడు, తెలుస్తుంది కదా ఆ అమ్మాయి మనసులో ఏముందో. ఇట్లా బాధపడకు. డైరెక్ట్ చెప్దామంటే ధైర్యం లేదు మామ, అందుకనే పాటతో ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఆ పాటనే వరస్ట్ ఉన్నా అంటే అందులో ఉన్న ఇంకా నేను నచ్చుతాను. అయినా కానీ నాకు ఏమన్నా చదువు ఉన్నదా, అందం ఉన్నదా, ఒక పని కూడా రాదు. ఎవరైనా నన్ను ఎందుకు ఇష్టపడతారు చెప్పు మామ? అవును మామ, నా గురించి నాకు తెలిసి కూడా ఆమెను ఇష్టపడ్డా చూడు, నాకు కొంచెమన్నా సిగ్గుండాలి. అయినా ఆ అమ్మాయి స్థాయి ఎక్కడ, నాది ఎక్కడ చెప్పు? కొంచెమైనా ఆశకైనా హద్దు ఉండాలి కదా. నాకు అవి ఏం లేవు. నీ గురించి నువ్వు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటాను నాకు అర్థమవుతలేదు. ఎవడేదో అంటే నీకేందిరా? ఆ అమ్మాయి కోసం నువ్వు నేర్చుకొని మరి పాట రాసినవురా. ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఇలాంటి వాళ్ళని ఎవరు వదిలిపెట్టుకోరు. అర్థమైందా? ఆ అమ్మాయికి నువ్వు సిన్సియర్గా ట్రై చేయి, నీకు పడుతుంది. ఇట్లా బాధపడకుండా కూర్చొని ఉండకు. నువ్వు ఆ రోజు అన్నావు కదా మామ, ప్రేమ బాధ తట్టుకోలేవని. ఆ రోజు నేను సీరియస్గా తీసుకోలే, కానీ ఇప్పుడు భయం అవుతాను. సీతని ఎక్కడ మిస్ అవుతాడు అని చెప్పి. కానీ సీత నా లైఫ్లో లేకపోతే మాత్రం నేను తట్టుకోలేను మామ. తన కోసం పాటింది, ఏదైనా చేస్తా. తను నాతో ఉంటే ఏదైనా సాధిస్తామమ్మ. తనని ఎక్కడ మిస్ అవుతానా అని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది.
తన కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తా. నా లైఫ్లో సీత లేకపోతే మాత్రం ఏమవుతానో తెలియదు, కానీ ఏదో ఒకటి మాత్రం అయిపోతాం మామ. ఎందుకంటే నేను తనని లవ్ చేస్తానా. ఐ లవ్ సీత మామ. తన కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తా. ఎందుకు పనికిరాననుకునే నేను నాలో టాలెంట్ ఉందని తెలిసేలా చేసింది ప్రేమ. పాట రాసా, సొంతంగా యూట్యూబ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా. సపోర్ట్ చేయండి అంటే ఎవరు రాలేదు. కానీ వీడియో వైరల్ అయ్యాక మనోడే అంటూ ముందుకు వచ్చారు. ప్రేమ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. సో హియర్స్ టు యూ మేఘమా, మై హార్ట్'s sweet serenade in this symphony of emotions. My love will never fade. You are the passing cloud that colors my sky, a butterfly's beauty, forever flying high. I love you, Meghama.